మొదటిగా ఆయన ప్రేమ గురించి మనం ఆలోచన చేయగలిగితే గాలి ఉంది. గాలిని మనం ఎవరైనా కొనుక్కుంటున్నామా? లేదు. తల్లి గర్భంలో నుండి బయటపడినప్పటి నుంచి 60 లేదా 70 సంవత్సరాల కాలం వరకు వాడుతున్నటువంటి ఆ ఆక్సిజన్కి ఎంత వెల కట్టగలమా? వెల కట్టలేనంత నీరు ఉంది. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత నీరు వాడామో కేవలం త్రాగడానికి మాత్రమే. అంత నీరుకి వెల కట్టమంటే మనం వెల కట్టగలమా? కట్టలేం. ఇక స్నానానికి ఒక్క బకెట్ నీరు సరిపోదు. ఒక తొట్టి నీళ్ళను, ఒక ట్యాంక్ నీళ్ళను ఏం చేస్తాం మనం? కడిగిందేగా మొత్తం ఖాళీ చేసి పెట్టేస్తాం. మరి అంత నీరు ఇచ్చాడు కదా దేవుడు. అంత నీరు ఇచ్చినప్పుడు ఆయనకి ఎంత ప్రేమ ఉంటే మరి ఆయన అంత నీరు ఇచ్చుంటాడు మనకి. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం 6 గంటలకు సూర్యుడు ఉదయిస్తే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు సూర్యుడు అస్తమిస్తే అప్పటి వరకు దేవుడు ఎంత కరెంటు బిల్లు పెట్టాలి మనకి? ఎంత ఛార్జ్ పెట్టాలి? ఇదిగో నేను నీకు సూర్యుడిని ఇచ్చాను. ఎంత మళ్ళా మనం ఉతికిన బట్టల్లో ఉన్నటువంటి తేమంతా కూడా ఆరిపోయే అంతగా సూర్యుడిని వెలిగిస్తూ సూర్యుడిని మన అందరికి ఇస్తుంటే ఇప్పుడు ఆయన ప్రేమ ఎంత ఉంది చెప్పండి? కొలవగలమా దేవుని ప్రేమని? కొలవలేనంత ప్రేమ. అంత ప్రేమ దేవుడు మన మీద చూపిస్తున్నాడు కనుకనే ఇదిగో ఈ భూమి మీద మనము బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాం. తినడానికి ఎన్ని రుచులండి! ఒకటి పుల్లగా, ఒకటి తీయగా, ఒకటి ఉప్పగా, ఒకటి కారంగా, ఒకటి ఒగరగా, అబ్బా ఎన్ని రుచులుంటే అన్ని రుచులు. ఎవరైనా కానీ ఇదిగో అండి నేను ఈ రుచి చూడలేదు, ఈ రుచి నాకు తెలియదు అన్నటువంటి వాళ్ళు ఉన్నారా? ప్రతి ఒక్కరూ ప్రతి రుచిని అనుభవించిన వాళ్ళే. పువ్వులు ఉన్నాయి, ఎన్ని రంగులు? రంగులు. ఒక రంగు కాదండి. ఒకటేమో తెలుపు, ఒకటేమో పసుపు, ఒకటేమో గులాబీ రంగు, ఒకటేమో మెరూను, రకరకాల రంగులు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు ఇష్టం. ఆదివారం వచ్చింది అనుకోండి ఖచ్చితంగా నాన్ వెజ్ కావాలి అనుకోండి. ఒకరికేమో చికెన్ అంటే ఇష్టం, ఒకరికేమో మటన్ అంటే ఇష్టం, ఒకరికేమో చికెన్ మటన్ 2 నచ్చదు, ఎగ్ అంటే ఇష్టం. మరి కొంతమందికి ఇవేమొద్దు, నాకు చేపలు ఉంటేనే ఇష్టం. దేవుడు ఇన్నిటిని మన కొరకు పెట్టకపోతే ఎవరైనా కూడా రుచులు అడిగేవాళ్ళ? 4 రుచులు పెట్టాడు కనుకనే రుచి చూసి మరి అనుభవిస్తున్నా కదా. రుచి చూసి అనుభవిస్తున్నప్పుడు ఆ రుచిని ఎవరు పెట్టారు అని ఆలోచిస్తున్నారంటే ఆ రుచిని ఎవరు పెట్టారో ఆలోచించడం లేదండి. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే, ఆయన ప్రేమామయుడు కనుకనే ఆయన ఏం చేశాడు? ఇదిగో నా పిల్లల్ని ప్రేమించాను కనుక నేను నా పిల్లలకి సమస్తాన్ని ఇచ్చేసాను. ఇంతకీ మనల్ని ప్రేమించి మనకి ఇవన్నీ కలిగించినటువంటి ఆయన ఎవరు అని ఎవరైనా ఆలోచించారంటే ఎవరు కూడా ఆలోచించలేదండి.